హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు మరికొన్ని టెస్ట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అవి ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాము. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయొచ్చు, అంత ఎక్కువ స్కోర్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఈజీగా చేయాలి అనేసి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. చూడండి, విచ్ నెంబర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ నెంబర్ సిరీస్ అని అంటున్నాడు. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ అనేది ఇచ్చారు, అంటే రెండు సెట్స్ ఇచ్చారు. 111:12 అండ్ 391 క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, కింద ఆప్షన్లో ఇచ్చిన ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు 111:12 అనేది ఎలా రాశారు చూద్దాము. ఎలా రాశారు? 1+1 ఏమవుతుంది? 3. 12 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 4, అంటే 3 × 4 12 కదా. సేమ్ ఇలానే నెక్స్ట్ ఇది చూద్దాము. 3+9+1 ఏమవుతుంది? 9 + 3 12, 12 + 1 13, 13 × 4 అంతే కదా. 13 × 4 ఏమవుతుంది? 13 4 52. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫాలోవింగ్ సెట్ అన్నాడు. ఇక్కడ రెండు సెట్స్ ఇచ్చారు, ఇదొక సెట్ అండ్ ఇదొక సెట్. ఈ రెండు సెట్స్కి ఈ సెట్కి ఒక రిలేషన్తో రాశారు, సేమ్ ఇది కూడా అదే రిలేషన్తో ఇదొక సెట్ రాశారు. ఈ రెండింటికి ఏ రిలేషన్స్తో రాశారు ఫస్ట్ చెక్ చేద్దాము. పైన రెండు సెట్స్కి ఏమైనా రిలేషన్ ఉందో అది కింద ఉన్న ఆప్షన్స్లో ఒకదానికి ఉందంట, అదేంటిదో కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఎలా రాశారు చూద్దాం. చూడండి, 11, 24, 57 ఎలా రాశారు? 11 × 3 ప్లస్ 24 చేస్తే ఏమవుతుంది? 57 వస్తుందో చూడండి. 11 × 3 33 ప్లస్ 24 57 వస్తుంది కదా, అంటే సాటిస్ఫై అయింది కదా. 11 × 3 ప్లస్ నెక్స్ట్ నెంబర్ సేమ్ ఇలానే ఇది చూద్దాము. 7 × 3 ప్లస్ 39 ఏమవుతుంది? 7 × 3 21 ప్లస్ 39 ఈక్వల్ ఎంత? 60. సాటిస్ఫై కదా. సేమ్ ఇదే కింద ఒకదానికి రిలేషన్ ఉందట, అదేంటో చూద్దాం. చూడండి, 17 × 3 ప్లస్ 58 ఈక్వల్ టు 91 రావాలి. వస్తుందా? ఇక్కడ 7 × 3 అంటే ఏమవుతుంది? 17 × 3 51. 51 ప్లస్ 58 అంటే ఏమవుతుంది? 109 అనేది వస్తుంది. ఇక్కడ 109 కాదు కదా, మరి 91 ఉంది, అంటే ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 14 × 3 ప్లస్ 25 ఇదేమవుతుంది? 14 × 3 ఎంత? 42 ప్లస్ 25 ఏమవుతుంది? ఈక్వల్ టు 67. ఇక్కడ ఏముంది ఆన్సర్? 43 ఉంది, అంటే బి కూడా రాంగ్. నెక్స్ట్ సి చూద్దాం. 12 × 3 ప్లస్ 55 ఈక్వల్ టు 19 రావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 55 హైయెస్ట్ ఉంది, అంటే ఇది కూడా రాదు. నెక్స్ట్ చూద్దాము. 15 × 3 ప్లస్ 41. 15 × 3 ఏమవుతుంది? 45. 45 ప్లస్ 41 86 కదా, అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ నెంబర్స్ ఇంటూ 3 ప్లస్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్స్డే ఈజ్ 25th January 2018. ఆన్ విచ్ డే విల్ ఇట్ బి 25th June 2019 అంటున్నాడు.
ఇక్కడ ఏమన్నాడు 25th January 2018 అండ్ నెక్స్ట్ది 25th June 2019. అంటే అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్లోనే అడుగుతున్నాడు, బట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ మంత్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 25th January 2018 నుంచి ఈ 2019లో 25th January వరకు ఎంత చేద్దాము అంటే నెక్స్ట్ ఇయరే కదా. అంటే సపోజ్ 25th January 2018 నెక్స్ట్ సేమ్ 25th January 2019కి వచ్చేవరకు ఏమవుతుంది, ఇది థర్స్డే అవుతే +1 కదా, +1 చేస్తే నెక్స్ట్ ఫ్రైడే అవుతుంది. అంటే 25th January అనేది ఫ్రైడే అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 25th January అనేది ఫ్రైడే. ఇప్పుడు ఈ 25th January 2019 నుండి మనకు అడిగిన క్వశ్చన్ ఎంత, 25th Jan 2019. ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు బై 7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది కదా. చూద్దాం, చూడండి. 25th Jan అంటే నెక్స్ట్ ఎన్ని ఉంటాయి, జనవరిలో ఇంకెన్ని ఉంటాయి రిమైనింగ్, 25 నుంచి 31st వరకు 6. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 డేస్ ఉంటాయి. నెక్స్ట్ మార్చ్లో 31, నెక్స్ట్ ఏప్రిల్లో 30 అండ్ నెక్స్ట్ మేలో 31. నెక్స్ట్ జూనే కదా అడిగింది, జూన్లో 25th రోజు అడిగాడు, అంటే ప్లస్ మళ్ళీ 25. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 + 28 34, 34 + 31 65, 65 + 30 95, 95 + 31 126, 126 + 25 151, 151/7. ఇప్పుడు ఇదెంత, 7 1s 7 2s 14, ఇక్కడ 1 ఉంటుంది అండ్ 7 1s 7. రిమైండర్ ఎంత ఉంటుంది, 11 - 7 పోతే 4 అనేది రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైడేకి +4 చేయండి, +4 చేస్తే ఏమొస్తుంది, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే కదా +4. అంటే ఆన్సర్ ట్యూస్డే, డి ఈస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ సెలెక్ట్ ద రొటేటెడ్ వర్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమేజ్. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు, ఇమేజ్కి రొటేట్ వర్షన్ అంటే రొటేట్ అయినాక వచ్చే ఫిగర్ ఏంటిదో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందనేసి కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఈ ఫిగర్లో ఏమున్నాయి, ఇలా సింగిల్ లైన్స్ 2 ఉన్నాయి అండ్ 2 ఇంటూ మార్క్స్ ఉన్నాయి, అంతే కదా. ఇవి ఎక్కడన్నా చూద్దాం, చూడండి. ఫస్ట్ ఫిగర్లో ఉంది, సెకండ్ ఫిగర్లో ఇక్కడ లేదు అండ్ థర్డ్ ఫిగర్లో కూడా లేవు అండ్ ఫోర్త్ ఫిగర్లో మళ్ళీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ చూడండి, ఈ లైన్ అనేది ఇక్కడ ఇంటూకి మధ్యలో దాకా వెళ్ళింది, అంతే కదా. అంటే ఈ లైన్ ఇట్లా వచ్చి ఇంటూకి మధ్యలో కలవాలి. ఇది కలుస్తుందా, చూడండి ఇక్కడనే ఆగిపోయింది, అంటే ఏలో లేదు. నెక్స్ట్ డీలో చూడండి, ఇదన్నీ ఇక్కడ కలుస్తుంది అండ్ ఇక్కడికి కూడా కలుస్తుంది, అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి. ఆప్షన్ డి, ఫిగర్ డి అనేది ఆన్సర్. ఫిగర్ డి ఆప్షన్ లెక్క అనేది ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గోపీచంద స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ వాక్స్ 10 kilometers టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, వెస్ట్ అంటే ఇటే కదా, ఇటు సైడ్ 10 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 30 kilometers. ఇప్పుడు ఇటు వెస్ట్కి వెళ్ళే వాళ్ళ లెఫ్ట్ ఎట్ ఏమవుతుంది, సౌత్కే కదా, అంటే సౌత్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 30 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ దెన్ టర్న్స్ ఈస్ట్, అంటే ఇప్పుడు సౌత్ సైడ్ ఈస్ట్ ఎటు ఉంటుంది, ఇటే కదా, ఈస్ట్ సైడ్ ఎంత, మళ్ళీ 25 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్. ఇప్పుడు ఈస్ట్కి వెళ్ళే వాళ్ళ లెఫ్ట్ ఎట్ అవుతుంది, నార్త్కే కదా, అంటే నార్త్ సైడ్ అవుతుంది. నార్త్ సైడ్ ఎంత, 30 kilometers. ఇక్కడికి 30 kilometers కదా, అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో సేమ్ అదే డిస్టెన్సే కదా ఇది కూడా, అంటే ఇది కూడా 30 kilometers. అండ్ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ హోము, ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు,
హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ హిస్ హౌస్, హౌస్కి తను ఆగిన కాడికి ఎంత డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత 10 అండ్ సేమ్ ఇక్కడ ఏముంది 25. అంటే ఈ 10 అనేది ఎక్కడికి వస్తుంది, వీడికి వస్తుంది. అంటే 20 - 10 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. సరే 25 - 10 చేస్తే ఎంత 15 కిలోమీటర్స్ అనేది ఆన్సర్, అంతే కదా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. సేమ్ ఇదే ఇంకోలా చూద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎట్ సైడ్ వెళ్ళాడు, వెస్ట్. ఎన్ని కిలోమీటర్స్ 10. నెక్స్ట్ అండ్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది, వెస్ట్ సైడ్. లెఫ్ట్ అంటే సౌత్ సైడ్ 30 కిలోమీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ టర్న్స్ ఈస్ట్ అండ్ వాక్స్ 25 కిలోమీటర్స్. ఈస్ట్ సైడ్ మళ్ళీ 25 కిలోమీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ ఫైనల్స్ టర్న్స్ లెఫ్ట్. ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే ఏమవుతుంది, మళ్ళీ నార్త్ ఎంత 30, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా ఆపోజిట్ డైరెక్షన్స్ అనేది క్యాన్సిల్ చేయండి. అంటే ఈ సౌత్ అండ్ నార్త్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే మనకి సౌత్ సైడ్ 30 వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ సైడ్ నార్త్ సైడ్ మళ్ళీ 30 వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది 0 అయిపోతుంది కదా. ఇక్కడ ఎంత డిస్టెన్స్ వచ్చాడో మళ్ళీ అంత డిస్టెన్స్ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది 0 అవుతుంది. సో ఆపోజిట్ సైడ్స్ మైనస్ చేయాలి అండ్ సేమ్ సైడ్స్ అనేసి యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వెస్ట్ అండ్ ఈస్ట్ ఎంత ఉంది, 25 - 10 చేయొచ్చు కదా. అంటే ఏం మిగులుతుంది అప్పుడు 15. ఈ 25 - 10 చేస్తే 15 అనేది మిగులుతుంది. ఇందులో హైయెస్ట్ ఏముంది, ఈస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఈస్ట్ సైడ్ 15 కిలోమీటర్స్. అంటే ఇంతకుముందు వచ్చిన ఫిగర్లో కూడా ఇటు సైడే కదా, హౌస్ నుంచి తను ఆగి ఉన్న పాయింట్కే కదా 25 డిస్టెన్స్ ఉంది, అంతే కదా. సో 15 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 2 cars స్టార్ట్ ఫ్రమ్ ద ఆపోజిట్ ప్లేసెస్ ఆఫ్ ఏ మెయిన్ రోడ్ అంటాడు. ఆపోజిట్గా 2 cars వస్తున్నాయి. ఇది మెయిన్ రోడ్ అండి, ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ మీద 2 cars అనేది ఆపోజిట్లో వస్తున్నాయి. ఒకటి కార్ 1 అనేది ఇక్కడ, కార్ 2 అనేది ఇక్కడ. ఏబీగా రిప్రజెంట్ చేశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ కారు ఈ డిస్టెన్స్ ఎంత మొత్తం, ఈ మెయిన్ రోడ్ డిస్టెన్స్ అంతా మొత్తం కలిపి 150 కిలోమీటర్స్ ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఫస్ట్ కార్ రన్స్ ఫర్ 25 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ 25 కిలోమీటర్స్ ఫస్ట్ కార్ రన్ అయింది, 25 కిలోమీటర్స్ రన్ అయింది. నెక్స్ట్ టేక్స్ రైట్ టర్న్. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళ అది రైట్ ఎట్ అవుతుంది, కిందకే కదా, సౌత్ సైడ్ కదా. ఈస్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళ సౌత్ అవుతుంది కదా రైట్. నెక్స్ట్ రైట్ టర్న్ అండ్ 15 కిలోమీటర్స్, ఇక్కడ 15 కిలోమీటర్స్ రన్ అయింది. నెక్స్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ ఇటు సౌత్కి వెళ్ళే వాళ్ళ లెఫ్ట్ ఎట్ అవుతుంది, మళ్ళీ ఈస్ట్ సైడ్ కదా. ఈస్ట్ సైడ్ మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది 25, మళ్ళీ 25 కిలోమీటర్స్ రన్ అయింది. నెక్స్ట్ దెన్ టేక్స్ డైరెక్షన్ బ్యాక్ టు ద రీచ్ మెయిన్ రోడ్. అంటే మెయిన్ రోడ్ ఇదే కదా, అంటే మెయిన్ రోడ్కి మళ్ళీ రీచ్ అయింది. ఇది ఎంత ఉంటుంది, మళ్ళీ 15 ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చి ఇటు 15 వచ్చింది, మళ్ళీ తర్వాత 25, మళ్ళీ తర్వాత 15 వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్కి రీచ్ అయిపోయింది. అక్కడ వరకు ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద మీన్ టైం, సేమ్ అదే టైంలో డ్యూ టు మేజర్ బ్రేక్ డౌన్ ద అదర్ కార్. అంటే మనం ఇక్కడ బి అనుకున్నాం కదా, నెక్స్ట్ కార్. ఈ బి కార్ అనేది రన్ ఓన్లీ 35 కిలోమీటర్స్ ఎలాంగ్ ద మెయిన్ రోడ్. అంటే ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో కదా వచ్చేటి, ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ వచ్చింది. 35 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ ఆగిపోయింది. అంటే బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ కారు. ఇదంతా 35 కిలోమీటర్స్ ఉంది, 35 కిలోమీటర్స్ వచ్చి ఆగిపోయింది. క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ వుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cars ఎట్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ ఆగింది, ఇక్కడ వచ్చి ఏ కార్ ఇక్కడ ఆగింది, బి కార్ ఇక్కడ ఆగింది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఓవరాల్ ఎంత ఇది 150 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏ కార్ ఎంత వచ్చింది డిస్టెన్స్, మెయిన్ రోడ్ మీద ఎంత వచ్చింది అంటే ఇక్కడ 25 అండ్ ఈ 25. ఈ 25 + 25 ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేవరకు 50 కదా, 50. అండ్ నెక్స్ట్ బీ కార్ 35 కిలోమీటర్స్ వచ్చింది, +35. 50 + 35 అంటే ఎంత అవుతుంది, 85 కిలోమీటర్స్ వచ్చింది. 85 కదా,
అంటే ఈ 115లోకి వెళ్ళి 85 తీసేస్తే ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు 2 కార్లు ట్రావెల్ చేసింది 85 కిలోమీటర్స్. 150 మైనస్ 85 ఏమవుతుంది? 65. ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 3 అదర్స్ అన్నాడు. ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ 4లో 3 సేమ్ ఉన్నాయంట, ఒకటి డిఫరెంట్ ఉన్నదంట. అదేంటో కనుక్కోమన్నాడు. గమనియండి ఒకసారి. ఇక్కడ సర్కిల్ ఉంది. సర్కిల్కి క్లాక్ వైజ్లో షేడెడ్ ట్రయాంగిల్ ఉంది, అంతే కదా. సేమ్ నెక్స్ట్ ఫిగర్కి సర్కిల్కి క్లాక్ వైజ్లో షేడెడ్ ట్రయాంగిల్. నెక్స్ట్ సికి క్లాక్ వైజ్లో ఏముంది? యారో ఉంది. అండ్ నెక్స్ట్ డీకి క్లాక్ వైజ్లో షేడెడ్ ఉంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నది ఏంటిది? సిఏ కదా. సి ఈజ్ ఆన్సర్. సి అనేది డిఫరెంట్ ఉంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ అరేంజ్మెంట్ అంటున్నాడు. డిక్షనరీలో ఎలా అరేంజ్ చేస్తారో అలా ఈ లెటర్స్ అనేవి అరేంజ్ చేసి ఆర్డర్ ఏంటో చెప్పమంటున్నాడు. డిక్షనరీలో ఎలా ఉంటాయి? ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెటర్స్ అయినా, సెకండ్ లెటర్ అయినా, థర్డ్ లెటర్ అయినా ఆల్ఫాబెట్ వైజ్ రాసి ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు సేమ్ ఇవే చూద్దాం చూడండి. ఇక్కడ ఉన్న లెటర్లు ఫస్ట్ లెటర్ ఏమున్నది? అన్ని జీతో స్టార్ట్ అయినాయి, సో జీ కౌంట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఆర్ ఉంది, అన్నిట్లలో ఆర్ ఉంది. నెక్స్ట్ ఈ ఉంది, ఈ కూడా అన్నిట్లలో ఉంది. అండ్ ఫోర్త్ లెటర్ చూడండి, ఫోర్త్ లెటర్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్లో సి ఉంది ఫోర్త్ లెటర్, అండ్ సెకండ్ ఆప్షన్లో ఏ ఉంది, అండ్ థర్డ్ ఆప్షన్లో కూడా ఏ ఉంది, అండ్ ఫిఫ్త్ ఆప్షన్లో బి ఉంది, అండ్ ఫిఫ్త్ ఆప్షన్లో ఏ ఉంది. అంటే నెక్స్ట్ లెటర్ ఏ రావాలి కదా. అంటే సి కన్నా ముందు ఏ రావాలి. అంటే ఆప్షన్ ఏ వదిలేసేయండి. ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3, ఆప్షన్ 5 అనేది ముందు చూడండి. ఫోర్త్ లెటర్లో ఫస్ట్ ఏ వచ్చింది. ఏ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ ఏముండాలి? ఈ మూడిట్లలో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అంటే ఎస్ కన్నా టీ అనేది పెద్ద కదా. అంటే S19, T20 కదా. సో మళ్ళీ సెకండ్ అనేది వదిలేసేయండి, ఎందుకంటే ఫిఫ్త్ లెటర్ టీ ఉంది. థర్డ్లో ఫిఫ్త్ లెటర్ ఎస్ ఉంది, అండ్ ఫిఫ్త్ దాంట్లో కూడా ఫిఫ్త్ లెటర్ ఎస్ ఉంది. నెక్స్ట్ థర్డ్లో ఏముంది? సిక్స్త్ లెటర్ ఈ ఉంది. ఇక్కడ ఏముంది? వై ఉంది. అంటే ఈ చిన్నది కదా వై కన్నా. సో ఫస్ట్ 3 రావాలి. 3 అనేది వచ్చింది. నెక్స్ట్ లెటర్ ఏం రావాలి? అంటే ఫస్ట్ ఈ థర్డ్ వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ అయిపోయింది. అంటే ఫోర్త్ లెటర్ డిఫరెంట్ ఉన్నది, ఫోర్త్ ఏ అయిపోయింది. ఏ తర్వాత ఏం రావాలి? బి. ఇక్కడ ఫోర్త్లో బి ఉన్న చూడండి. కానీ దీనికన్నా ముందు ఇంకా ఏ లెటర్స్ ఉన్నాయి కదా. ఫోర్త్తోని ఏ లెటర్స్ ఉన్నాయి కదా. అంటే 5 ఉంది, 2 ఉంది ఇంకా ఫోర్త్ ఆప్షన్లో. నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ దాంట్లో ఎస్ కన్నా పెద్ద ఫోర్త్ ప్లేస్లో టీ ఉంది, కానీ దానికన్నా ముందు ఇంకో ఎస్ ఉంది కదా ఇక్కడ. అంటే నెక్స్ట్ వర్డ్ 5 వస్తుంది. నెక్స్ట్ ఎస్ తర్వాత టీ అంటే 2 వర్డ్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏ లెటర్స్ అనేది అయిపోయింది. అంటే ఫోర్త్ లెటర్లో ఏ అయిపోయింది. ఏ తర్వాత ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. ఫోర్త్ ప్లేస్లో బి ఉంది, అంటే నెక్స్ట్ 4 వస్తుంది. బి తర్వాత ఇక్కడ సి ఉంది, ఫోర్త్ వర్డ్ అంటే వన్. ఈ ఆప్షన్ ఎక్కడ చూడండి, 35241 అనేది డీలో ఉంది చూడండి. అంటే ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 లెటర్స్ మనం కలెక్ట్ చేయని అవసరం లేదు. ప్రతి దాంట్లో ఫస్ట్ 3 లెటర్స్ అవసరం లేదు. నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని చూడాలి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఫిఫ్త్ లెటర్లో ఏ ఫస్ట్ ఉంది కాబట్టి ఫోర్త్ లెటర్లో ఏ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి ఆ ఏ వర్డ్స్ అనేవి ఫస్ట్ రావాలి. ఈ మూడిట్లలో ఏ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ ఏ వర్డ్ ఉంది? ఎస్. అంటే ఈ ఎస్తో వచ్చేటి ఫస్ట్ రావాలి. అండ్ నెక్స్ట్ ఎస్ తర్వాత నెక్స్ట్ సిక్స్త్ లెటర్ ఏమవుతుందో దాంట్లో చిన్న లెటర్ ఏందో అది ఫస్ట్ రావాలి. అలా ఆల్ఫాబెట్ వైజ్ రాసుకుంటే ఈ ఆర్డర్ అనేది వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ దెన్ సెలెక్ట్ ద వన్ విచ్ వన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఇచ్చిన 4 ఇవన్నీ జంబుల్డ్ వర్డ్స్ ఉన్నాయంట. వాటిని అరేంజ్ చేసి దాంట్లో డిఫరెంట్ ఏది ఉందో, అంటే డిఫరెంట్ మీనింగ్ వచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి, NHICE అంటే ఏ విధంగా రాయొచ్చు? చైనాగా రాయొచ్చుగా.
SHINA చైనా. నెక్స్ట్ ఇది ఇండియా అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది? ఏదైనా కంట్రీ అవుతుందా? నో, ఇది వాచ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది? ఫ్రాన్స్. ఇందులో డిఫరెన్స్ ఏముంది? వాచే కదా, అంటే ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. రాధా టోల్డ్ టు సీత ఏమని చెప్తుంది? మై మదర్స్ ఓన్లీ బ్రదర్స్ సన్ ఈజ్ యువర్ బ్రదర్ అంటుంది. అంటే రాధా చెప్తుంది, రాధా వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, అంటే ఇది రాధా వీళ్ళ మదర్ అండ్ మదర్ వాళ్ళ బ్రదర్స్ సన్ యువర్ బ్రదర్ అని సీతతో చెప్తుంది. అంటే ఇది సీత అండ్ సీత వాళ్ళ బ్రదరే కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు? హౌ రాధా ఈజ్ రిలేటెడ్ టు సీత. ఈ రాధాకి సీతకి రిలేషన్ ఏంటి అని అడుగుతాను. ఏమవుతుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఫాదర్స్, సిస్టర్, డాటర్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ ఈజ్ రాధా ఈజ్ రిలేటెడ్ టు సీత, అంటే సీతకి రాధా ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను, అంతే కదా. రాధకి సీతతో ఉన్న సంబంధం ఏంటి? రాధ ఎవరు ఇప్పుడు సీతకి? నాన్న వాళ్ళ చెల్లె బిడ్డ కదా, అంటే ఫాదర్స్ సిస్టర్స్ డాటర్ కదా. ఇదే కదా ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు ఈ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మరికొన్ని క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ వెల్. మనకు అలవాటు కావాలి అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మనకే నాలెడ్జ్ అనేది వస్తుంది, అంత ఫాస్ట్గా అనాలిసిస్ అది కూడా పెరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మనకు ఛానల్కి పంపివ్వండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను, వాటికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.